ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని కృప, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు దేవుని మాట సామెతల పుస్తకం 11వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట మనం గమనించినప్పుడు యథార్థముగా ప్రవర్తించువారు దేవునికిష్టులు. చాలామంది ఆశపడుతూ ఉంటారు దేవునికిష్టులుగా ఉండాలని. దేవునికిష్టులుగా ఉండాలని ఆశపడతారే కానీ ఎలా ప్రవర్తిస్తే దేవునికిష్టులుగా ఉంటారో అది గుర్తించక ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే యథార్థముగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారు దేవునికి ఇష్టలుగా ఉంటారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మన ప్రవర్తన యథార్థముగా ఉండాలి. యథార్థత అంటే అంతరంగంలో ఒక విధముగా, బాహ్యంగా ఒక విధంగా ప్రవర్తించడం కాదు. మన అంతరంగంలోనూ అలాగే బాహ్యంగా ఒకే విధంగా ప్రవర్తించడమే యథార్థత అంటారు. దేవుని బిడ్డలారా, భక్తుడైన యోబు సంగతి మనం ఆలోచన చేస్తే అతని గురించి రాయబడిన మాట యథార్థవంతుడు అని. అంటే దేవుని వలన తన కుటుంబంలోనికి కీడు అనుమతించబడినప్పుడు అంతరంగంలో దేవుని దూషించి బాహ్యంగా దేవుని స్తుతించిన వ్యక్తి కాదు. అంతరంగంలోనూ దేవుణ్ణి స్తుతించి ఉన్నాడు, బాహ్యంగా దేవుణ్ణి స్తుతించి ఉన్నాడు. ఈ దినాల్లో చాలా మంది అర్థమైన జీవితాన్ని జీవించలేకపోతున్నారు. అంతరంగంలోనేమో దూషిస్తూ ఉన్నారు, బాహ్యంగా పొగుడుతూ ఉంటారు. చూడండి, మనుషులు ఈ రీతిగా ప్రవర్తిస్తూ ఉంటారండి. మనుషులు ముందు పొగుడుతూ ఉంటారు, కనపరుస్తూ ఉంటారు. ఆ మనిషి ప్రక్కకి వెళ్ళిన తర్వాత అంతరంగంలో అదే వ్యక్తిని దూషిస్తూ ఉంటారు. ఇది యథార్థమైన ప్రవర్తన కాదు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మనము మన హృదయంలో మరి దేవునికి యథార్థమైన ప్రవర్తన కలిగిన వారమే ఉండాలి. ఆలోచన పరంగా, చూపు పరంగా, తలంపుల పరంగా, హృదయ ఆలోచనల పరంగా మన ప్రతి విషయంలో కూడా యథార్థంగా మనం ప్రవర్తించే వారముగా ఉండాలి. ఇలా ప్రవర్తించే వారిని దేవుడు ఇష్టపడతాడు, దేవుడు అంగీకరిస్తాడు, దేవుడు లాంటి వారిని కోరుకుంటాడు. కనుక ఈ మాటలు వింటున్న మనమందరం కూడా యథార్థముగా ప్రవర్తించి ఆయనకిష్టమైన వారముగా ఉందముగాక. ఇంతకీ ఆయనకిష్టమైన వారముగా మనం ఉన్నప్పుడు మనకు కలిగే దీవెన ఏంటి? ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. మనం ఆయనకిష్టమైన వారముగా ఉన్నప్పుడు ఆయనకిష్టమైన కార్యాలు మన జీవితంలో దేవుడు నిశ్చయముగా జరిగిస్తారండి. ఈ దినాల్లో దైవ దీవెన లేకపోవడానికి కారణం ఏమిటంటే ఆయనకిష్టులుగా ఉండలేకపోవడమే. ఆయనకిష్టులుగా ఉండాలంటే మనం యథార్థంగా ప్రవర్తించాలి. ఈ దినాల్లో చాలా మంది ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలని ఆశపడుతూ ఉంటారు. ఆ దీవెన మనకు కావాలంటే మనం యథార్థంగా ప్రవర్తించి ఆయనకిష్టమైన వారముగా మనం ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు మన జీవితంలో ఆయనకిష్టమైన కార్యాలు ప్రభు జరిగించునుగాక. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీ రెక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ దినము మీరు మాతో ప్రభు మాట్లాడిన మాట కొరకే స్తోత్రం. యథార్థంగా మేము ప్రవర్తించాలని, అలా ప్రవర్తించినప్పుడు మీకు ఇష్టలుగా ఉంటామని ప్రభా మీరు సెలవిస్తున్నారు. మా బ్రతుకు దినములన్నిట మేమందరం కూడా నాయన యథార్థంగా ప్రవర్తించే కృప మాకు ఇవ్వండి. మీకు ఇష్టలుగా మేము బ్రతికి మీ ద్వారా కలిగే ప్రతి మేలు పొందుకోవడానికి సహాయం అనుగ్రహించి ఈ దినమంతా మీ సన్నిధి కృపాక్షేమాలు మా వెంట ఉంచి ప్రయాణ మార్గాలు తోడుగా ఉండి మీరు మహిమను పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.